హలో అండి, బీరకాయ పొట్టుతో కర్రీ చాలా ఇలా నేను బాగా వస్తుంది. చూపించినట్టు ఒకసారి try బీరకాయ చేయండి. పొట్టు బీరకాయలతో పాటే గిరింది పాడేయకుండా ప్రాపర్గా కడుక్కొని దాని పొట్టు మంచిగా తీసి పక్కన పెట్టి కడిగి కోసుకొని ఇలా దాన్ని కర్రీగా తరుక్కొని చేస్తే పక్కన చాలా బాగా పెట్టుకోవాలి. వస్తుందండి. ఇదిగో ఇక్కడ ఉల్లిపాయ, నూనెలో నేను అల్లం వేసినట్టు వెల్లుల్లి ఉల్లిపాయ, పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం ఉప్పు వేసి కారం అందులో వేసిన వేసేస్తే తర్వాత నెక్స్ట్ ఇది చాలా బాగా వేసేయండి. వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చెప్పండి. కర్రీ చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నేను కొద్దిగా కారం ఎక్కువ తింటామంటే అందుకే కారం ఎక్కువ వేసుకున్నా. ఇదిగోండి, ఇక్కడ బీరకాయ కర్రీ రెడీ చేశానండి. దాని పొట్టుతో ఇలా బాగా వేగుతుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి.